మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం సూర్యుడి యొక్క ప్రభావం, ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి వస్తున్నాడో మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెంచుకునే విధంగా మీరు కష్టపడతారని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎక్కడ ఎప్పుడు ఊహించినటువంటి గౌరవ మర్యాదలు కూడా ఈ మేషరాశి వాళ్లకు ఈ వారం లభించనున్నాయి అని చెప్పొచ్చు. అంతేకాదు మీ తెలివితేటల్ని అందరూ ప్రశంసిస్తారు. మీ యొక్క కుటుంబం పట్ల మీరు చూపించేటువంటి ప్రేమ, ఆప్యాయత, పిల్లల పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని కూడా ఈ వారం అందరూ చూడొచ్చు. అలాగే విదేశీ యానాలు కానివ్వండి, దూర ప్రయాణాలు కానివ్వండి, ఎంతో అనుకూలంగా ఈ వారం అంతా కూడా మీకు ఉండబోతున్నాయి. ఇక ఈ రాశి వాళ్ళందరూ కూడా ధనస్థానం ఈ వారం కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీరు చేసే కష్టం వల్ల అదెంత పెద్ద సమస్య కానే కాదు. పిల్లల చదువు పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మనకు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు కొనడానికి ఎంతో అనుకూలమైన సమయమే అని చెప్పొచ్చు. అలాగే ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం బ్రహ్మాండమైన అదృష్టాన్ని కలిగి తండ్రి సహకారాన్ని పూర్తిగా లభిస్తాయి. అలాగే మీ జాతకంలో ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా మంచి సమయం నడుస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వీసాలు మంజూరవటాలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అన్ని బాగున్నాయని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు కంటారా, మంచి లాభాలతో కూడినటువంటి వ్యాపారం ఈ వారం అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతి మీ కుటుంబంలో సంతోషాన్ని, నిండుదనాన్ని ఇవ్వాలని కోరుతూ నమస్కారం.